అదే బాగా సహృదయులు ఆరంభంలోనే ఈ యొక్క మీకు డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆర్సన్పాలి. అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చి ఏం వరం కావాలని మీరు అడిగితే ఆ వరాన్ని కూడా ప్రజెంట్ చేసినటువంటి మన ఎస్ఐ రాజేంద్ర గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. మరి మొదటి బ్యాచ్ అంటే ఇక్కడ ఈ బ్యాచ్ సక్సెస్ కి మూల కారకుడైనటువంటి రైతా మేడం వేదిక మీద రావాల్సి వచ్చినాం. ఆ వరాన్ని కూడా ప్రజెంట్ చేసినటువంటి మన ఎస్ఐ రాజేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మొదటి బ్యాచ్ అంటే ఇక్కడ ఈ బ్యాచ్ సక్సెస్ కి మూల కారకుడైనటువంటి రైతా మేడం వేదిక మీదకి రావాల్సి వచ్చినాము. అదేవిధంగా బి బ్యాచ్ ఈ 70 మందిలో ఏ ఒక్కరికి కూడా నిడిల్ పట్టేటువంటి అంటే నిడిల్ కూడా పట్టుకుంటున్నారు. ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ మగ్గం స్టాఫ్ మీద వేసినటువంటి ఎంతో ఓర్పుతో వీళ్ళందరూ వేయడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నుంచి ఎవరైనా ఒక్కరు వచ్చి మాట్లాడాలి. వెంకటాపురం రామా, నువ్వు ఇది రావడానికి కారణం ఏంటి? అసలు ఇంతకుముందు ఏమైనా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడం జరిగిందా? అసలు ఏంటి ఇది అమ్మాయిది? ఫస్ట్ బ్యాచ్ స్వరూప. ఎందుకంటే నువ్వు చెప్తేనే మనకి ఇక్కడ సార్ వారికి అర్థమవుతుంది మీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా కష్టపడతారు. ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా అంటే మనకు 30 రకాల కోర్సులు జరుగుతుంది. మనకు అబ్బాయిలకి ఏసీ ఇవన్నీ ఇలాంటి అబ్బాయిలకి అమ్మాయిలుగా మగ్గం వర్క్, పార్లర్, తర్వాత టైలరింగ్, ఫ్లవర్స్ తయారీ, అగరబత్తులు, అంటే 30 డేస్ ప్రోగ్రామ్స్ అనేది. మళ్ళీ తర్వాత 3 years తర్వాత వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కోర్స్ చేసి అడ్వాన్స్ గా మాకు అది కూడా కావాలి. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు స్వరూప. నేను వెంకటాపురం నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వేదిక మీదకి వచ్చిన సార్లందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్. మేము ఇక్కడికి ఉపాధి హామీ శిక్షణ ఉద్యమంలోని వస్త్రీకరణ చిత్ర ఉద్యమి నేర్చుకోవడానికి నేను వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వీడికి వచ్చాను అంటే అసలు ఎట్లా నేర్పుతున్నారు ఏంటి చాలా మంది అనుకుంటారు. ఫ్రీ అంటే మా ఊర్లో వచ్చేసి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే నాకు మా వదిన వాళ్ళు ఇట్లా గ్రూప్లో పెట్టి నేను కనుక్కొని సార్ కూడా ఫోన్ చేసి నేను ఇట్లా సార్ నేను అప్లై చేసుకుంటాను సార్ అంటే అన్నారు. నేను జాయిన్ అయ్యాను. అయితే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. అందులో నేను రాలేదు, నాకు పిల్లలు సార్ మళ్ళీ ఫోన్ చేసి నేను వస్తానంటే చాలాసార్లు ఫోన్ చేస్తే నాకు రికమెండేషన్ ఇవ్వాలని ఇచ్చారు సార్. నాకు ఇక్కడికి వచ్చినాక అసలు నాకు మిడిల్ కూడా పట్టడం రాదు. అసలు మిడిల్ అంటే కూడా అసలు తెలియదు. అంటే మామూలుగా షాప్కి వెళ్ళాలని చూస్తాం కానీ అది ఎట్లా మనకి ఇలా తీసి చూపించారు కదా అంత విధంగా. అది ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాం. మనం బయట నేర్చుకోవాలనుకుంటే ఇదే వరకు 15,000 లేకుంటే 20,000 కూడా తీసుకునే వాళ్ళు అంటే నా వరకు. అంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి అట్లా అనేసి అమౌంట్ చెప్తారు కదా అట్లా అనేసి. కానీ ఎస్టీ ఆర్సీఎస్టీ వాళ్ళు మనకు ఫ్రీగా ఉచితంగా ఇలా మెటీరియల్స్ అన్నీ సప్లై చేసి ఇంత ఫ్రీగా నేర్పుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎస్టీ ఆర్సీఎస్టీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు.
విభాగంలో కట్టి వాళ్ళకేమో క్లాసులు ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. వాళ్ళకి వచ్చినాక వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ అయిపోయింది, నాది రాలేదు, నాకు అయితే బాగుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి కూడా అమ్మ ఎట్లయితే అంటే అందులో కొంతమంది చాలా మంది కూడా కొంతమంది వర్క్ కూడా చేయడం అనేది వచ్చింది. కాకపోతే రాని వాళ్ళేమో వచ్చిన వాళ్ళేమో అని గొప్ప చేస్తున్నా నాకు వచ్చింది అనేసి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. రాని వాళ్ళేమో ఆమెకు వస్తుంది నాకు రావట్లేదు అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దయచేసి ఎవరు ఫీల్ అవ్వకండి, మీ అందరికి కూడా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా మాట్లాడడానికి మళ్ళీ నువ్వు ఇలా బాగా మాట్లాడుతున్నావు చేస్తున్నావు అనేసి నన్ను అంటున్నారు. కాకపోతే నేను కూడా మీలో నుంచి వచ్చిందాన్ని, కాకపోతే నాకు కూడా మస్తు భయం. కాకపోతే ఇక్కడ వచ్చినాక కొంచెం భయం పోతుంది. నాకు ఇలా ధైర్యం కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు మరి మా హస్బెండ్ కూడా మెయిన్. ఎందుకంటే నేను ఇలా భయపడుతున్నా కానీ ఆయన నాకు ఎంకరేజ్ చేస్తాడు. అదేవిధంగా మేడం ఇక్కడ సార్ వీళ్ళందరూ కూడా నాకు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిగా అసలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వేరే వేరే డిజైన్స్ నేర్చుకోవాలని ఆగటపడుతున్నాను. ఇంత మంచిగా మాకు నేర్పుతున్నందుకు మేడం గారికి మరొకసారి నమస్కారం ఆసక్తి వాళ్ళకు మరియు మేడం గారికి, ప్రభాకర్ సార్కి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. స్వరూప, నీలో మంచి వక్త ఉన్నాడు. ఫస్ట్ రాగానే నీకు మాటలు రాలేదు, తర్వాత నేను ఇంకా మైక్ డిసబడేదేమో అనుకున్నాను. అంత ఫ్లోలో చెప్పేస్తున్నావు. ఒక 4 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్ మీదకి ఎవరైనా మీకు అందరికీ నెక్స్ట్ మాట్లాడే అవకాశాలు వస్తాయి. చాలామంది నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కాంటెస్ట్ చేస్తారు. మీ భర్తల ప్రోత్సాహంలో, మీ ఇంట్రెస్ట్తో 4 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ABCD. ఈ 4 అక్షరాలు గుర్తుంటే మీరు ఏ మీటింగ్ అన్నా చక్కగా మాట్లాడగలుగుతారు. ఏ అంటే అపిరెన్స్. మీరు ఏదైనా మీటింగ్కి పోవాలనుకున్నప్పుడు నీట్గా తయారయ్యండి, మంచి డ్రెస్ వేసుకొని నీట్గా తయారైపోవాలి. B అంటే అపిరెన్స్. B అనే అక్షరం ఒకటి ఉంది. B అంటే బాడీ లాంగ్వేజ్. మనం మాట్లాడేటప్పుడు పాఠం చదివినట్టు కాకుండా అమ్మాయి చెప్పింది అప్పుడు చూయిస్తూ చేతులు లెక్చర్స్ చేస్తూ మాట్లాడింది. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. వెర్బల్, ఇన్వర్బల్ లాంగ్వేజెస్ ఉంటాయి. మన బిహేవియర్తోనే మనం చెప్పేది అర్థం కావాలి. C అంటే కాంటెంట్. మనం ఏం చెప్పాలో అది ముందు మీరు ప్రిపేర్ అయిపోవాలి. లాస్ట్కి డైరెక్షన్స్. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, ఆమె లాస్ట్కి ఏం చెప్పదలుచుకుంది, నా భర్తకు సహకారంతో నేను వచ్చాను అని చెప్పి లాస్ట్కి మనం ఏం చెప్పాలో ఆ డైరెక్షన్ అవుతుంది. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ABCD. A అంటే అపిరెన్స్, B అంటే బాడీ లాంగ్వేజ్, C అంటే కాంటెంట్, మనం ఏం చెప్పాలనుకున్నామో అది ప్రిపేర్ అయిపోవాలి. D అంటే డైరెక్షన్స్, లాస్ట్కి మనం ఇవ్వాల్సిన సూచనలు. ఈ 4 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే మీరు మంచి వర్తలు అయిపోతారు. థ్యాంక్ యూ. అంశం కూడా వీళ్ళకి సంబంధించింది. ఏబిసిడి ఏ విధంగా డెఫినేషన్ చెప్పారో ఇది కూడా మాకు ఈ ట్రైనింగ్ సెంటర్లో కూడా చాలా ఎంతో ఉపయోగకరం. మంచి సూచన ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ రోజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్. మనం ఇక్కడ SBI నిర్వహించిన ఆర్సెల్టీ ఆధ్వర్యంలో మనం వస్త్ర చిత్రకళ ఉద్యోగం నేర్చుకోవడానికి ఇక్కడ అందరము వచ్చాము. ఎవరంటే మన రస్తా మేడం గారి కోసం మన రస్తా ఉన్న లావణ్య అక్క 3 సంవత్సరాల నుంచి ఈ మేడం గారి ఇక్కడికి రావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభాకర్ సార్ కూడా చాలా ప్రయత్నించారు. మేడం గారు ఇంకా ఇది 150th బ్యాచ్. మేడం గారికి 149 బ్యాచెస్ కంప్లీట్ అయింది. 150 దీనికోసం ఇక్కడ శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రవర్త కాదు కానీ అసలు నిజంగా రస్తా మేడం చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మామూలుగా సార్లు మేడం అంటే ఏం చెప్తారంటే ఇట్లా చదువుకోండి, అట్లా చదువుకోండి, లేకపోతే విద్య వరకే చెప్తారు. రస్తా మేడం అట్లా కాదు, ఇంట్లో ఎట్లా ఉండాలి, బయట అయినా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. ఇది పొగడ్త మాత్రం కాదు, నిజంగా నాకు రస్తా మేడం నాకు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అసలు అదే అసలు మేడం చాలా గ్రేట్. ఇంకా
మేడం గారు వెనుక వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళందరూ కూడా మేడం ప్రోత్సహించి ఇట్లా 1 month బయటకు వెళ్ళి ఉంటే మామూలు విషయం కాదు. అట్లా ప్రతిసారి మేడంని పంపించి వాళ్ళు కూడా మేడంకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అలాగే రాజస్థాన్ సార్ గారికి చెప్పాలంటే సార్ కూడా మేమందరం ఇక్కడికి వచ్చి కష్టపడతాం అనుకుంది. అంటే మేము కష్టపడుతున్నాం, సార్ మేము కష్టపడడం చూసి చూడకుండానే మాకు వరించేశారు. అట్లాగే ప్రభాకర్ సార్ గారు కూడా మాకు మార్నింగ్ అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయోమెట్రిక్ కానీ లేకపోతే ఇక్కడ మగ్గం వర్క్ నడుస్తుంది అని అందరికీ తెలియదు. ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళకి గ్రూప్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే స్టేటస్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశారు. తెలియని వాళ్ళకి కానీ అందరికీ ఒకరి ద్వారా ఒకరికి తెలియపరిచి అందరినీ మేమందరం ఇక్కడికి వచ్చేట్టు ప్రభాకర్ సార్ చేశారు. అట్లాగే మార్నింగ్ ఆఫ్టర్నూన్ భోజనం కానీ ఈవినింగ్ ఛాయ్ కానీ అన్ని దగ్గర నుంచి చూసుకుంటున్నాను. నిజంగా ప్రభాకర్ సార్ గురించి చాలా ఉంది. అట్లాగే సార్ మాకు చాలా హెల్ప్ మాత్రం చేస్తున్నారు మీరందరూ. అలాగే ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించి ఇంకా ఎంతో మందికి ఇటువంటి సహాయం చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, సార్ వాళ్ళకి మనం మంచి పేరు తేవాలి. మనం బాగా కృషి చేసి మంచిగా నేర్చుకొని రేపొద్దున మేము రజిత మేడం స్టూడెంట్స్ని అని మనం ఇంకొక నలుగురిని తయారు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ప్రభాకర్ సార్కి, మేడం గారికి, మీ అందరికీ, ఆశెట్టి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి ఎస్ఐ గారికి, మరి సిఏ గారికి. సార్, యాక్చువల్లీ 3 years బ్యాక్ మేము అనుకున్నాం సార్. 2012లో జంబోరి గ్రౌండ్ ఎదురుగా ఈ మేడం గారు ఒక 300 మంది విద్యార్థులకు 1 సంవత్సరం పాటు కూడా టైలింగ్ నేర్పించలేదు. ఆ టైలింగ్ నేర్పించడం వల్ల ఒక వీరి స్టూడెంట్స్ ఎటున్నారంలో ఒక 10 మంది టైలరింగ్ షాప్ పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, సరే ఇక్కడ అకామిడేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనే కాన్సెప్ట్తో 2018 లోపల ఈ యొక్క నేను సెక్రటరీగా ఉన్నట్టు ఈ యొక్క బిల్డింగ్ ఒక ఫోటో తీసేసి మేడం వారికి పంపించడం జరిగింది. పంపిస్తే ఆటోమేటిక్గా అది పెండింగ్లో ఉంది. అదృష్టం ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ టెంపుల్కి చైర్మన్ అయిన తర్వాత నాకు అంటే ఒక మంచి పని చేయాలంటే విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆ విమర్శించే వాళ్ళు లేకుండా నేను చేస్తున్నటువంటి పనులకు అందరూ కూడా సహకరించడం మూలంగానే మనం సక్సెస్ఫుల్ పార్ట్లోకి వెళ్తున్నాం సార్. ఏదేమైనా కూడా ఫస్ట్ మేడం గారు వీళ్ళ ఆఫ్సెట్ ఆర్గనైజర్స్తో మాట్లాడి ఖచ్చితంగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయని చెప్పేసి అప్రోచ్ చేసుకోవడం జరిగింది. నేను స్టేటస్లో అన్ని గ్రూపులలో పెడితే దాదాపు 200 మంది అప్లికేషన్స్ రావడం జరిగాయి. ఈ 200 మంది అప్లికేషన్స్ రాగానే అనుకున్నాను కనీసం ఒక బ్యాచ్ కాదు 2 బ్యాచ్ పెడదామని చెప్పేసి అనుకుంటే ఆ 2 బ్యాచ్లో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్. పర్మిషన్తో మనం ఈ యొక్క క్యాంపస్ లోపల ఇక్కడ కల్పించడం మూలంగా ఈ 6 మండలాలు మన ఎటునారు సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల లోపల పలానా బాబా టెంపుల్ లోపల మగ్గం వర్క్ నేర్పుతున్నారని చెప్పి తెలవడం జరిగింది. ఇంతేకాదు దీంట్లో ఆర్సెట్ దాంట్లో 35 అంశాలు ఉన్నాయి సార్. దీంట్లో మెయిన్ మనం ఏం చేసినట్టు కుట్టి మిషన్ ఒకటి, అదేవిధంగా బ్యూటీ పార్లర్, మరి ఆడవాళ్ళకు బ్యూటీ పార్లర్ ఉంది, మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్ కూడా ఉండాలి, ఇక్కడ లేదని చెప్పేసి మగవాళ్ళకి, అదేవిధంగా ఏసీ రిపేరింగ్,
అదేవిధంగా సెల్ షాప్, బైక్ మెకానిక్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కొన్ని అంశాలు తీసుకొని నిరంతర ప్రక్రియ లెక్క బాబా టెంపుల్ ఆధ్వర్యంలో ఆర్సెట్ అండర్స్టాండింగ్ తోని చేద్దామనే ఒక సంకల్పం సార్. ఆ సంకల్పంతో మనము ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ మనం తలపెట్టిన కాబట్టి ఈ బ్యాచ్ సక్సెస్ కావాలని చెప్పేసి ఎక్కువ టైం కూడా ఇక్కడనే స్పెండ్ చేయడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా ఎందుకంటే ఎక్కడ ఎవరికి కూడా పరిచయం కానటువంటి వాళ్ళు ఇక్కడ 70 మందికి ఇక్కడ కూర్చోబెట్టే వాళ్ళక వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యారు, ఒక ఫ్రెండ్స్ అయ్యారు, కుటుంబం అయ్యారు. ఇదంతా ఆర్సెట్ కుటుంబం అయింది. వీళ్ళకి ఒక పరిచయాలు పడే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వీళ్ళందరూ కూడా ఒక పిలుచుకోవడం జరుగుతుంది. ఇది ఒక కల్పించడం జరిగింది సార్. ఏదేమైనా కూడా అసలే నిడిల్ పట్టినటువంటి వాళ్ళు ఈరోజు మీరు మగ్గాలు వేస్తుంటే అవన్నీ గ్రూపులో పెడుతుంటే చాలా మంది ఆశ్చర్యం వేసి మేము నేర్చుకోవాలనే తపనతో చాలా మంది ఉన్నారు సార్. ఇది మా యొక్క ప్రోగ్రామ్. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతా మేడం సార్, ఈ రైతా మేడం శిష్యురాలే పక్కన సృజన మేడం సార్. ఇక్కడ కూడా ఈ బ్యాచ్కు ఈమె ట్రైనర్ సార్. వీరికి ఎంతైతే సార్లు వస్తుందో వారికి కూడా అంతే సార్లు వస్తుంది. జస్ట్ 6 months బ్యాక్ ట్రైనింగ్ పూర్తి చేసి మీ లెక్కనే మీలో ఒక సభ్యురాలుగా నేర్చుకుని ఇంట్రెస్ట్ ఈరోజు మీలో ఒక ట్రైనర్గా రావడం జరిగింది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ మధ్య ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా కూడా వొకేషనల్ కోర్సెస్గా కూడా ట్రైనర్గా కూడా మనం టీచర్ కూడా అవకాశాలు ఇన్ని విధాలుగా అవకాశం ఉన్నాయని భావనతోనే మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే 30 days రెగ్యులర్గా విధిగా మీరు వచ్చి ఎగ్జామ్ అటెండ్ చేసి మీరందరూ కూడా సార్ వాళ్ళ చేతికి సర్టిఫికేట్ తీసుకున్న మరుక్షణమే మాకు ఎనలేని ఆనందం. మీరు ఇంతగానో కష్టపడే టీచర్స్ కూడా ఆనందం అనేది పొందడం జరుగుతుంది సార్. అందులో భాగంగానే ఇది ఏర్పాటు జరిగింది సార్. మరి ముందుగా 150 బ్యాచ్ ఈ మేడంకి 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడంకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మరి ఇంత వీరి హస్బెండ్ కూడా చాలా మంచి వ్యక్తి. వారి యొక్క ప్రోత్సాహంతో ఏంటంటే ఒక ఏరియాకి వచ్చి ఒక రూరల్ సైడ్లో కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చి 1 month స్టే చేయడం అనేది ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అలాంటి ఓపు వీళ్ళందరి హస్బెండ్స్ యొక్క ప్రోత్సాహమే వీళ్ళందరూ ఇక్కడికి రావడం సార్. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు ఇలా కూర్చోలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి హస్బెండ్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా బాబా టెంపుల్ సాగవంతంగా ప్రత్యేక దానాలు చేస్తూ మరి ముందుగా రైతా మేడంని ఈ యొక్క ఆర్సెట్ విధానం ఏంటి, ఎస్బీ ఆర్గనైజ్ ఎన్ని ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఒకటి చెప్తే సార్ వాళ్ళు కూడా అవగాహన అవుతుంది తెలుసు మాట్లాడాల్సి కూర్చున్నాం. అందరికీ నమస్కారం సార్. ఇది రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటే ఇది మనకి ఫస్ట్లో ఉజ్రేలో మంజునాథ టెంపుల్లో ధర్మకర్త వీరేంద్ర హెగ్డే గారు ఒక క్రితము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన సంకల్పం ఆ రోజు ఎలా అయితే సంకల్పించారో కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 600 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 27 ఉన్నాయి. మన తెలంగాణలో 11 ఉన్నాయి ఉమ్మడి జిల్లాలలో. అంటే ఇంకా మన ఏవైతే జిల్లాలు కొత్తగా అయినాయో అందులో కూడా పెట్టడానికి చూస్తున్నారు. కొంచెం రెంటెడ్ బిల్డింగ్ ఇలాంటి హాల్స్ దొరకాలి, మళ్ళీ కంటిన్యూగా ఉండాలి అని కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇది విస్తరణ పెరగాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుతారు, అందరికీ చదువు అనేది జాబ్ కోసం మాత్రమే కాదు, జస్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే. ఇంకొకటి ఏంటంటే మనం చదువుకున్న చదువు పెట్టినా పెట్టకపోయినా మనకు అంటే చదువుకోవద్దని కాదు ఇక్కడ ఉద్దేశము. చాలా చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు అంటే రావు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రాని ఎడల మొత్తం చదువుకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం అని ఎలాంటి కష్టం లేక అమ్మ నాన్న చాలా సున్నితంగా పెంచుతారు. వాళ్ళు బయట పొలం పనులకు వెళ్ళలేరు. వాళ్ళకి పొలం ఉన్నప్పటికీ ఇటు జాబు రాలేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక సైకోలాగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి నిరుద్యోగులకు అలా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో వాళ్ళకు వీళ్ళ మంచిగా నేర్చుకొని చేద్దామన్న వాళ్ళకి ఖచ్చితంగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళు స్వయం ఉపాధి పొందాలి అనే కాన్సెప్ట్ ఇది.
ఆ కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్క జిల్లాలో ఒక బిల్డింగ్ అయితే ఉంది, గవర్నమెంట్ బిల్డింగ్, సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడ హాస్టల్ వసతులు ఫ్రీగా ఉంటాయి, భోజన వసతులు అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ప్రతి జిల్లాలో ఉంది. నేను కరీంనగర్ జిల్లాలో 2010లో నేను కూడా ఒక స్టూడెంట్ సార్. జస్ట్ నేను లోన్ కోసం వచ్చాను. లోన్ కోసం వచ్చి అందులో నా స్కిల్ చూసి సార్ వాళ్ళు నాకు టీచింగ్ ఫీల్డ్ ఇవ్వడం, ఫస్ట్ నన్ను అసిస్టెంట్గా జాయిన్ చేయడం, తర్వాత మెయిన్ ఫ్యాకల్టీగా చేయడం. దాదాపు అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక్కడికి ఒక 2 ఇయర్స్ తర్వాత వచ్చాను. 2010లో అంటే ఇంకా 2012లో వచ్చాను. అప్పుడు దాదాపు సంవత్సరం ఉన్నాను. అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు బాబోయ్ ఈ ఊరు నుంచి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వరంగల్లో బ్యాచ్ గోవిందరావు వాళ్ళు బ్యాచ్ చేసినప్పుడు ఇక నేర్చుకున్న వాళ్ళు నా కోసం అంటే 12 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక టీచర్ గుర్తుపెట్టుకోలేదు. జస్ట్ 30 days వాళ్ళతో నేను ఎక్కువ మూవ్ కూడా అవ్వలేదు. అప్పుడు జస్ట్ 30 daysలోనే వాళ్ళని గుర్తించుకొని నా కోసం అక్కడికి వచ్చి డే మొత్తం నిల్చొని అసలు వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయినా వాళ్ళు నిల్చొని ఓపికగా మా సార్ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని రావడం. నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా నమ్మలేదు. అంటే స్టూడెంట్స్ కామన్ ఉంటారు కదా, వాళ్ళ ప్రేమాభిమానులు ఉంటాయి, లైట్ తీసుకుని నిజం చెప్తున్నాను. అలా రావడం, ఇలా షాప్స్ అన్ని విజిట్ చేయడం, నేనే ఆశ్చర్యపోయాను. చాలా మంది షాప్స్ పెట్టుకున్నారు. అడిగారు అప్పుడు, మేడం మాకు టైలరింగ్ వచ్చు, మాకు మగ్గ వర్క్ కూడా కావాలి, వాళ్ళకి నేర్పించారు కదా, మీకు ఏదైనా అవకాశం ఉంటే ప్లీజ్ ఇప్పించండి అని వెంటనే సార్ని పరిచయం చేయడం. సార్ అంతా కూడా పరిచయం కానీ జస్ట్ 1-2 రోజులు పరిచయం. చిన్న ట్రిప్ వేసాము, సార్ కూడా వచ్చారు. కానీ అప్పుడు అంతా నాకు గుర్తులేదు అనమాట, మర్చిపోయాను. కానీ తర్వాత మళ్ళీ సార్ పిలవడం, సార్తో మాట్లాడి డిస్కషన్ చేయడం, అక్కడికి వెళ్ళి మేడంతో మాట్లాడడం, మేడం కొంచెం పోస్ట్పోన్ చేయడం, ఇలా జరిగాయి. మళ్ళీ సృజన బ్యాచ్లోనే మళ్ళీ నేను అసెస్మెంట్కి వచ్చాను, ఎగ్జామ్ పెట్టడానికి వచ్చాను. ఎగ్జామ్ పెట్టడానికి వచ్చినాక కొత్త డైరెక్టర్ వచ్చారు. సార్ని అడిగి, సార్ ఇలా ఉన్నారు, మీరు పెడితే అక్కడ బాగా ఉంటుంది, అక్కడ ఇలా హాల్ అవన్నీ ఉన్నాయి సార్, మీకు ప్రాబ్లం లేకుండా నాది రెస్పాన్సిబిలిటీ, నేను ఖచ్చితంగా చూసుకుని నేను వెళ్తాను, మీరు ప్లీజ్ ఎలా అయినా చేసి ఇవ్వండి అంటే, సరే మేడం మాట్లాడదామని వెంటనే జరిగింది. అంటే మనం గంటన్నరలో మా వాళ్ళతో సార్ వాళ్ళతో మాట్లాడంగానే ఎప్పటికప్పుడు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. వెంటనే నేను లావణ్య అమ్మాయికి ఫోన్ చేయడం, తర్వాత సార్ నంబర్ డిలీట్ అయిపోయింది నా దగ్గర. మళ్ళీ వెంటనే సారే మళ్ళీ నాకు కాల్ చేస్తే సార్ ఇలా అంటున్నారు అనగానే, అసలు నిజంగా చెప్పాలంటే మేము ఎంత చేసినప్పటికీ మా డ్యూటీ మేము చేస్తాం, కానీ దాని వెనకాల అక్కడ ఎవరో ఒక సపోర్ట్ లేకపోతే మాత్రం మేము ముందుకు వెళ్ళలేము. వాస్తవం అంటే వేరే ఊరు నుండి వచ్చి మేము అన్ని చేయాలంటే మా వల్ల కాని పని, మా డ్యూటీ వరకు మేము చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభాకర్ తేల్చింది అంటే లైట్తో ఇబ్బంది పడ్డా వెంటనే లైట్ పెట్టించడం, అంటే వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ అవసరాలు వేసుకోవడం థాట్ అయితే నాకు వచ్చింది. అంటే మా ఆఫీస్లో కూడా చెప్తాం, సార్ ఇది లేదు అది లేదు, ఇలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఇలా ఉన్నాయి, ఫుడ్ ఇలా ఉందని చెప్తాం. వాళ్ళు కూడా చేస్తారు, కానీ కొంచెం టైం తీసుకుంటారు. కానీ ఇక్కడ అడగడమే ఆలస్యం అన్నట్టు చెప్పను కూడా చెప్పాం, అర్థం చేసుకుంటారు సారే ముందే అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, ఏంటి, ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉందో వంట కూడా చేసేస్తారు. అక్కడ ఎవరైనా తినకపోతే ఎందుకు తినలేదు ఏంటి అని ప్రతి ఒక్కరిని, అసలు నిజంగా సార్ మీ రెస్పాన్సిబిలిటీ వల్లనైతే మేము ఈ బ్యాచ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం అనిపిస్తుంది. నిజంగా మేము ఇక్కడికి రావడం మా డ్యూటీ పరంగా వస్తున్నాం, మా శాలరీ తీసుకుంటాం ఖచ్చితంగా, మేము ఎంత వద్దనుకున్నా అది మా డ్యూటీ మేము చేస్తున్నాం. కానీ మాకు అంటగా వెనకాల ఉండి మాత్రం మీరు నడిపిస్తున్నారు. నిజంగా మీకు ఆసక్తి తరఫున ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇంకో సార్ అన్నట్టుగా మాకు ఎప్పుడు హ్యాపీ అంటే మేము కష్టపడుతున్నాం అమ్మా, అంటే మా కష్టానికి అయితే మేము ఖచ్చితంగా శాలరీ తీసుకుని మా డ్యూటీ మేము చేస్తున్నాం, పెద్ద కష్టమే పడట్లేదు, మీరు అంతగా మమ్మల్ని పోవడాల్సిన అవసరం లేదు, మన డ్యూటీ మనం చేసుకుంటే చాలు, మేమేం పెద్దగా చేస్తలేము, మీకేం పెద్దగా హెల్ప్ చేస్తలేము, అది మన ఆసక్తి, మన హక్కు, అది మీరు రోజు తంపేస్తున్నారు కాబట్టి మీరు నేర్చుకున్న హక్కు మీకు ఉంది కాబట్టి మీరు నేర్చుకున్న మా డ్యూటీ మేము చేస్తున్నాం, మా గొప్పదాన్ని మేము కూడా లేదు. ఇంకా స్వచ్ఛందంగా ఏ స్వార్థం లేకుండా చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని ఏదైనా చేస్తున్నారంటే నిజంగా మన ప్రతాప్ సారే చేస్తున్నారు. మీరు ఏ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా నిజంగా సార్కి అవన్నీ కూడా వెళ్తాయి. కేవలం మేము డ్యూటీ మాత్రమే చేస్తున్నాము, మాకు వెనకాల నుండి సార్ నడిపిస్తున్నారు. చాలా మళ్ళీ ఒకసారి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే కాకుండా ఇలా సార్ వాళ్ళని తీసుకొచ్చి
ఎవరైతే అంటే నిరుపేదలు ఉంటారు వీళ్ళు అందరూ ఒకలా ఉండరు కాబట్టి వాళ్ళందరికీ మీకు తోచినంత సహాయం అందరితో చేపిస్తున్నందుకు నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు కూడా అడగగానే ఓకే ఇచ్చేస్తా అన్నారు చూసారా సార్. నిజంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్లో మీ పేరు రియల్ శివమణిగా పెట్టుకున్నాను. అంటే దాదాపు సినిమాల్లో చూస్తాము, అంటే వచ్చిన నెల 15 రోజుల్లో మీరు ఇవన్నీ చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మేము ఎక్కడికైనా ముందుకెళ్తాము. నిజంగా నాది 150 బ్యాచ్ అవ్వడం, అది మళ్ళీ నేను ఏటూరు నగర్కి రావడం, నిజంగా మా సార్ కూడా చాలా ఇష్టపడతారు ఇక్కడ రావడానికి. మాకు ఇది ఒక పుట్టిన ఊరులాగా అయిపోయింది. వాస్తవం అందరూ అలానే మేము ఎంతైతే మీరైతే ఎంతైతే అభిమానిస్తారో అంతే ప్రేమతోని మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు మంచిగా నేర్చుకోవడమే కాకుండా, నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని అమలు పరచడం ఇంకొక ఎత్తు. నేర్చుకోవడం 30 రోజులే, దాన్ని అమలు పరచడం నువ్వు భూమి మీద ఉన్నంత కాలం. బాగా సంపాదించాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల తన కాళ్ళ మీద తన నిలబడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిజంగానే ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి కృషి చేస్తున్నాము, స్వచ్ఛందంగానే చేస్తున్నాము. అది మీరు గుర్తించి మంచిగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా మంచిగా కొనుక్కొని షాప్స్ పెట్టుకొని ఒక ఫోటో మేడం నేను షాప్ పెట్టుకున్నాను అంటే మా కోట్లు సంపాదించిన ఆ ఆనందం దొరకదు. కోట్లు మాకు రెండు ఇస్తున్నా అన్నా కానీ హ్యాపీనెస్ ఉంటుందో ఉండదో తెలియదు. కానీ మీరు ఒక మగ్గం స్టాండ్ పెట్టుకొని షాప్ పెట్టుకొని బ్యానర్ పెట్టాము మేడం, మీకు ఇప్పుడు సృజన చూస్తే గర్విస్తాను. నా స్టూడెంట్ సార్, నా స్టూడెంట్స్ 7,000 మందిలో 20 మంది మా సెక్రటరీ టీచర్స్ ఉన్నారు. అందులో ఆఫీస్ ఎగ్జామ్ పెట్టడానికి వస్తారు. 2 బ్యాచెస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి టైలరింగ్ అండ్ మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్. ఇలా మా ఆర్సిటీతోని ముందుకు నడుస్తున్నాం. మాకు ఆర్సిటీ అనేది పుట్టినీళ్ళు, మాకే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆర్సిటీ పుట్టినీళ్ళు. మీకు ఏ ఆపద వచ్చినా కానీ మీ ఇంట్లో వాళ్ళు సహకరిస్తారో లేదో కానీ మీకు ఏ ఆపద వచ్చినా అప్లికేషన్ పెట్టుకుని జాయిన్ అయ్యి మంచిగా వర్క్ నేర్చుకోవచ్చు. 4 రోజులు అన్ని అకామిడేషన్ మొత్తం ఫ్రీ. అందరూ తెలియజేయండి, ఇంకా కూడా పంపించండి. మనం చెప్పడం ద్వారా నాకు ఒక రోజు ఒక పలానా వ్యక్తి నేను చెప్పకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండకపోయినాను. కిరణ్ అనే అబ్బాయి ఆ పాంప్లెట్ తీసుకురావడం, నాకు నిజంగా అప్లికేషన్ మీద సంతకం నా పేరు అంటే 10th క్లాస్ వరకే చదువుకున్నాను. ఇంటర్ చేశాను కానీ నాకు సర్టిఫికెట్ లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, డిస్కంటిన్యూ మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చదువుకు దూరం అయిపోయాను అనుకున్నాను. అప్లికేషన్ మీద రాజీతాని చేతులు అనుకుంటూ పెట్టాను. అలాంటిది ఇప్పుడు అఫీషియల్గా అన్నీ చేసేస్తాం, ల్యాప్టాప్లో సిస్టమ్లో అన్నీ చేస్తాం. మనం నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, భయపడితే అక్కడే ఆగిపోతాం. కాబట్టి అందరూ మంచిగా నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఫుల్గా సంపాదించాలి. వరల్డ్ మొత్తంలో ఐఎమ్ ద బెస్ట్ అనుకోవాలి, ఐఎమ్ ద బెస్ట్ ఉమెన్ అనుకోవాలి అంతే. ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. అవును ఐఎమ్ ద బెస్ట్, నాలో కూడా ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ను ప్రూవ్ చేయాలి అనే సంకల్పంతో అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లవణ్య ఒకసారి ఆమె 2012లో వీళ్ళ దగ్గర టైలరింగ్ నేర్చుకొని ఇక్కడ ఉన్న ఈ బ్యాచ్ ఒక కావడానికి కారణం ఏంటంటే లావణ్య గారు అంటే బ్యాచ్ సక్సెస్ కావాలంటే ఎవరైతే బాగుంటుంది అని నాకు సూచన ఇచ్చి సార్ మీరైతే ఎంకరేజ్ చేయగలుగుతారు బ్యాచ్ నిలబడే సక్సెస్ అని చెప్పేసి నాకు సలహా ఇవ్వడం, దాన్ని వెంబడిని యాక్సెప్ట్ చేయడము. రెండవది ఈరోజు 2012 నేర్చుకున్నటువంటి ఈ లావణ్య వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ మంచి బిల్డింగ్ కట్టుకుంటూ దాదాపు రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదించిందంటే వీరి దగ్గర చదివిన వాళ్ళందరికీ జాబ్స్ మన కాళ్ళ మీద మన నిలబెట్టప్పుడే జాబ్స్ వస్తాయి. అయితే ఈరోజు అసన్పట్టికి వెళ్ళి నేర్చుకోవాలంటే వీళ్ళ పేరెంట్స్ పంపించారు, వీళ్ళ హస్బెండ్ పంపించారు, చిన్న పిల్లలు స్కూల్స్ పంపించారు. ఇవన్నీ థింక్ చేసేసారు. ఇవన్నీ థింక్ చేసి మనం ఎందుకు ఈ ఆర్సెట్ వాళ్ళని ఇక్కడికే తీసుకురాకూడదు అని చెప్పేసి మనము ఈ ఫస్ట్ టైం సార్ ఆఫ్లైన్లో ఎటున్నారు ఒక 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ చేయడము.
ఈరోజు వాళ్ళ ఆర్గనైజర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను చాలా ఆనందపడుతున్నాను సార్. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి కలుగుతుందంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీస్సులని భావిస్తాం సార్. ఈ యొక్క అంటే ఇంత టైం అనేది స్పెండ్ చేయడం ఎందుకంటే మీరంతా సెట్ అయితే వాళ్ళు షాప్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళని చూసి ఆనందపడమే ఆ లక్ష్యంతోనే నేను చేయడం జరుగుతుంది సార్. వేరే విధంగా కాదు. ఈ లవణ్య యొక్క సక్సెస్ స్టోరీ కూడా ఉంది మాట్లాడుతుంది. జీవనగరం అలాగే మన 2012లో మన ఎల్లు నగరం అదే ఆర్సిటీ మన ఎల్లు నగరంకి వచ్చింది. అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళినా అది మా ఆర్సిటీ నుంచే కదా మళ్ళీ ఇక్కడ వర్క్ నేర్పించడానికి వచ్చిందని టైలరింగ్ నేర్చుకుంటే మనకు అధిక మేడం నేర్పించిండ్రు. మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వెళ్ళి 30 days అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత జగన్నాథం సార్ అనేది ఉంటుంది. మేడం కూడా చాలా సపోర్ట్. నువ్వు ఇక్కడ నేను ఎక్కడి నుంచో వచ్చి నేర్పిస్తున్నామా, మీరు ఇక్కడే ఒక ట్రైనర్ కానీ మీ ఇన్స్టిట్యూట్లో మీరే నేర్పించవచ్చు కదా అనేసి నాకు సలహా ఇచ్చింది. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీనిలో. తర్వాత ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఉంటుంది, 2 years చేయాలి దీనిలో. 2 years తర్వాత 4th మేడం మా సెకండ్ బ్యాచ్ 3rd బ్యాచ్ మేడం చూసుకుంది. 4th బ్యాచ్ నుంచి మేము 3 members ఉన్నాం దీంట్లో. 3 members మేడం ఒక దగ్గర ట్రైనింగ్ ఇప్పించింది. తర్వాత మేము కంటిన్యూగా 5th బ్యాచ్ నుంచి ఒక 3 members మేము కంటిన్యూగా టైలరింగ్ అనేది నేర్పించినాం. తర్వాత నాకు చుంచుపల్లి కొత్తగూడలో కూడా ట్రైనర్గా ఇప్పించారు. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేసినాం. తర్వాత మేము వొకేషనల్ కోర్స్ 2 years చేయండి అమ్మా, చేయడం వల్ల మీకు ఇందులో ట్రైనర్గా చేయడానికి సర్టిఫికెట్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది మేడం మాకు సపోర్ట్ చేసింది. రజిత మేడంకి అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే తను ఒక స్టూడెంట్గా వచ్చి ఒక టీచర్ అయ్యి తను ఒక టీచర్గా స్టూడెంట్లో నేర్చుకున్న వాళ్ళందరినీ ఒక టీచర్గా కూడా చేయడం అనేది ఒక గొప్ప విషయం. అది రజిత మేడం మాత్రమే సాధ్యమైంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎదుటి వారి బాధలను కూడా అర్థం చేసుకుని మనస్తత్వం కలదే. అలాగే నేను 2012లో నేర్చుకున్న తర్వాత ట్రైనర్గా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ట్రైనర్గా చేయడానికి నాకు ఇబ్బంది అనిపించేది. కొంచెం ఫ్యామిలీలో పాప ఉండేది. అదే నేను చాలా వరకు ట్రైనర్గా చేసిన తర్వాత నాకు చాలా మంది పరిచయం ఏర్పడింది. తర్వాత తను బాగా గుర్తుంది అనేది ఒక పాజిటివ్ అనేది చాలా మందిలో వచ్చింది. చిన్నగా నేను కుట్టుకుంటూ మెల్లిగా మా హస్బెండ్ సపోర్ట్తో పాటే నేను నేర్చుకున్నాను. తను ఎక్కడికి వెళ్ళి నాకు సపోర్ట్ చేసేది. 1 month నేను హసన్పర్తిలో కూడా ఉన్నాను. ఇట్లా ట్రైనర్ కానీ వెళ్ళినప్పుడు బాబాను చూసుకున్నది. మా చెల్లి కూడా చాలా సపోర్ట్ చేసేది. ఎవరైనా ఒక ఆడపిల్ల ఏదైనా చేయాలనుకుంటే మన కాళ్ళ మీద మనం ఫస్ట్ నిలబడాలి. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే 10 రూపాయలు హస్బెండ్ అడగాలి, లేకపోతే మనం ఏం చేయాలి సైలెంట్గా ఉంటాం. అదే మనం ఒక పనిని మనం కష్టం అనిపించినా సరే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ట్రై చేయండి, ఒక 10 times అయినా కానీ వస్తుంది కంపల్సరీ. కానీ మీకు మీరు కాలేదు అందరూ 10 రూపాయలు సంపాదించి మీరు ఏ పరిస్థితుల నుంచి వచ్చిరో ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా చూసుకుంటారు. నేను ఇప్పుడు షాప్ పెట్టుకొని ఎంతో మంది టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి 3వ అవకాశం నాకు ఇది. కానీ ఈ సంస్థ ముందుకు నడవడానికి తన భుజాల పైన ఈ బరువును వేసుకొని ముందుకు సాగుతున్న ప్రభాకర్ సార్కి మాత్రం ధన్యవాదాలు. కష్టాన్ని సూర్య చంద్రులా ఇద్దరున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా వర్ణిస్తున్నంటే సూర్య చంద్రులు ఎందుకు వర్ణిస్తానంటే మీరు డ్యూటీ చేయాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఏ గారు పర్మిషన్ ఇవ్వాలి. మీరు స్వేచ్ఛలు ఇచ్చారు కాబట్టి ఈరోజు మినిమం 100 రూపాయలు వేసుకున్నాం. వాడి స్టాఫ్ అవన్నీ కలుపుతుంది. 100 × 30 3,000 × 12 36,000. మరి పెళ్లి 21 సంవత్సరానికి అయింది. ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి. ఆ పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారు. బిడ్డ పెళ్లి అవుతుందండి 100 రూపాయలు. నేను రోజు 100 రూపాయలే ఖర్చు పెడతాను. కానీ ఆ 100 రూపాయలతో నీ బిడ్డ పెళ్లి అవుతారంటే మనకి ఈ మాట వస్తున్నాను.
ఎవరికి చెప్పినా నచ్చదు, మాకు ఎంత చదువు. ఇదండి మన దగ్గర జరుగుతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మన కొత్తగా నేను పేదలు అంటాను. పేదలు పుట్టుడుతో దానికి కూడా ఎవరు పుట్టలేదు. ఇప్పుడు నేను చెప్పిన బిర్లా కూడా 4,000 రూపాయలతోనే ఆయన లైఫ్ సైకిల్ స్టార్ట్ చేసి, మీకు ఆ 4,000 రూపాయలు దొరుకుతలేవా అంటే దొరుకుతాయి. కష్టపడేటోడు చాలా పని ఉంది, కానీ కష్టపడదు. ఒకరోజు కష్టపడితే దాని సగం లావిష్ కూడా ఖర్చు పెట్టేస్తుంది. ఇది జరుగుతుంది. జరగద్దు అంటే మీరు ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు. యాజ్ ఏ సిస్టర్గా, యాజ్ ఏ వైఫ్గా, యాజ్ ఏ మదర్గా మీరు చేస్తేనే అవుతుంది. మీరు మార్పు చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరందరూ ఈ ప్రాంతం వాళ్ళేనా? అంటే ఏటున్నాగారం, వెంకటాపూర్ చుట్టుపక్కల మండలం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దగ్గర నుంచి చదువు కూడా లేదండి. కొన్ని ఎంప్లాయ్మెంట్ రాదు అంటే ఎందుకు రాదు? చదువు లేదు. చదువుకున్నాడైతే ఉద్యోగం రాకపోతే నేను ఎలా బతకాలని ఆలోచిస్తాను. అటు చదువు రాదు, ఇటు కష్టపడ్డాడు, మరి ఎలా? ఇదే రకంగా బతుకుతాం. ఇంకా 100 ఏళ్ళైనా ఈ పేదరికాన్ని బతుకుతాం. మీరు చూడండి, మన ఏటూరు నాగారం ఏరియా నుంచి ఏ ఒక్కరు కూడా నీట్లో కానీ, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ కొట్టిన వారు ఎవ్వరు లేరు. ఒక అమ్మాయి ఎన్ఐటీలో బీఈడీ అండి, అది పెద్ద ఉపయోగపడేది. ఒక్క అమ్మాయికి వచ్చింది. అంటే మనం చదువులో వెనకబడిపోయినాం, ఇటు కష్టపడతాం, వ్యసనాలకు అలవాటు పడుతున్నాం. ఇన్ని రకాలైన అవలక్షణాలు ఉంటే ఎట్లా సమాజం బాగుపడుతుంది, మన ప్రాంతం ఎట్లా డెవలప్ అవుతుంది? ఇవన్నీ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరే అన్ని మార్చేది మీరు. ఒక తల్లిగా, చెల్లెగా, అక్కగా, మదర్గా మార్చాల్సింది మీరు. మీ పిల్లల మీద ఇప్పటి నుంచి చాలా కేర్ తీసుకుంటామ్మా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాల్సింది. ఒక 60 years తర్వాత మీ దూర బంధువు మీ ఫ్రెండ్స్తో కలిస్తే రెండు అడుగుతారు. విన్నాను. ఒకటోది ఫస్ట్ ఏమంటారు తెలుసా? మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నారు. నెక్స్ట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంట. అప్పుడు మనం తల తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే మీరు పిల్లల్ని ప్రెజర్ పెట్టమని నేను అంటలేను. ఫ్రెండ్లీగా పెంచండి, బాధ్యతలు నేర్పియండి. మా నాన్న 12 రోజులు ఒక రోజు స్కూల్ మారా అని చెప్పేటోడు. చాలా ఇబ్బంది పడేటోడు. అక్కడ ఎందుకు పడిపోతున్నాడు, నన్ను ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అంటే నాకు తెలియదు బడి మానమంటున్నాడు అనేది నాకు తెలియదు. కానీ సండే వచ్చిందంటే ఊళ్ళో పిల్లలు ఎవరు లేకపోయారు, ఆడుకుందామని ఎవరు లేకపోయారు. ఏం చేయాలో తెలియక చేయలేకపోయారు, పని చేసుకోండి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకరోజు మొక్కజొన్న వలుతున్నాను. మొక్కజొన్న ప్లస్ పసుపు. మా నాన్న ఏదో 12 గంటల ఇంటికి వెళ్ళాడు, నేను అక్కడ దున్నుతున్నాను. దారం కడగడం అందరూ వచ్చారు. అరే నువ్వు దారం కట్టినవారు అక్కడికి ఇక్కడికి, మేము 20 సంవత్సరాల నుంచి దున్నుతున్నాం, ఇంత చక్కగా ఇంత లైన్ ఎట్లేయగలుగుతున్నావు అని చెప్పి నాకు ఒక ప్రశంస ఇచ్చిపోయారు. అంటే ప్రతి వర్క్లో మనకు నేర్చుకున్నామన్న జిజ్ఞాస ఉండాలి, నేర్చుకునే పర్ఫెక్షన్ అనేది ప్రతి వర్క్లో రావాలి. అప్పుడే కదా మనం సక్సెస్ కాగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ మామూలుగా నేర్చుకొని పోతాడు, దాన్ని అప్డేట్ ఎట్లా చేసుకోవాలి, జనాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఏ మధ్యలో ప్లేస్ వదలండి, మళ్ళీ జరిపేసారి కూర్చోండి. స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి అన్ని లైన్స్ కొంచెం వాళ్ళకి స్పీడ్ పెరిగిందంటే ఇక రకరకాల డిజైన్స్ వస్తాయి. ఇది కొత్త మోడల్ సార్. అంటే పైన బ్లౌజ్ ఓటికి
అంటే ఫస్ట్ కాబట్టి నేను ఇది చూపించాను. బుక్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ వీళ్ళకి ఇలా డిజైన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం వీళ్ళు సొంతంగా తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ కాబట్టి వాళ్ళకి మేడం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రాక్టీస్ అన్నీ కూడా అంటే ఇది ఓన్లీ హాఫ్ అండ్ మళ్ళీ రోజు మార్నింగ్ క్లాస్ తీసుకొని వాళ్ళకి డేస్ అప్లీట్గా స్టార్ట్ చేసేసారు. మళ్ళీ మకర స్టాండ్ కూడా లేకుండే కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అనమాట. ఫిఫ్త్ డే మకర స్టాండ్లు వచ్చాయి. వాళ్ళకు ఇంకా మేము బిజినెస్ క్లాసెస్ అన్నీ కూడా వీళ్ళకి చెప్పండి కదా. అంటే ఉమ్మడిగా తీసుకుంటే మనకి తక్కువ రేట్ పడుతుంది. షాప్ పెట్టుకుంటే ఒకేసారి షాప్కి కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ నుంచి హోల్సేల్గా తెచ్చుకుంటూ పెట్టుకుంటాం. మనకి తులాలాగా ఇస్తారు కాబట్టి అది సరిపోదు. ఇట్లా ప్యాకెట్ లాగా తెచ్చుకుంటే మాట్లాడద్దు ఆ పక్కన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వెన్షన్